పరిశుద్ధమైన నామమునకు సమస్త మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికి కూడా ప్రభు పేరిట వందనాలు తెలియచేస్తూ ఉన్నా. జూములో ఉన్న ప్రియమైన బిడ్డలందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నా. తండ్రికి మహిమ కలగాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చాలా సంతోషం. ప్రభు సన్నిధిలో మనం చూస్తున్న పరిస్థితులను బట్టి, దేవుడిస్తున్న ఆయుష్ను బట్టి, ఆరోగ్యము కొరకై మనం ఎక్కువగా ప్రభువుని స్తుతించే వారిగా ఉండాలి అనేది ప్రభు సన్నిధిలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మనం అందరం కూడా దేవుని దయలో క్షేమంగా ఉన్నామని నమ్మొచ్చు ఉన్నాం. కొంతమంది కొన్ని రకాల అనారోగ్యాలతో ఉన్నప్పటికీ దేవుడు బిడ్డను స్వస్థపరిచి సజీవ లెక్కలో ఉంచాడు. దేవునికి మహిమ కలగాలి. కాబట్టి ఈ రోజున ఈ స్థితిలో ఉన్నాం. ఇంకా మనం బ్రతికి ఉన్నామంటే కేవలం మహాదేవుని కృపే. మన మంచితనం, మన గొప్పతనం, మనం ఏదో పెద్ద జాగ్రత్త పరులు, పెద్ద విద్యావంతులు, ఆరోగ్య సూత్రాలను నియమ నిబంధనలతో టైం టు టైం మనం పాటించే వారం అనేవి కాదు. మన ఆరోగ్యం కేవలం ఆయన కృప. ప్రైజ్ ది లార్డ్. కొంతమంది ఆకుకూరలు ఎక్కువ తింటున్నారని, కొంతమంది మాంసాలు ఎక్కువ తింటున్నారని, కొంతమంది గుడ్లు తింటున్నారని, మేము అందుకే ఎక్సర్సైజ్లో బాగున్నామని అనుకోవటానికి వీలు లేని పరిస్థితిని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఏది జరిగినా స్తోత్రమయ్యా, ఎవరు విడచినా స్తోత్రమయ్యా, ఏది జరిగినా స్తోత్రమయ్యా, ఎవరు విడచినా స్తోత్రమయ్యా, స్తోత్రం స్తోత్రం ఎల్లప్పుడూ స్తోత్రం, స్తోత్రం స్తోత్రం ఎల్లప్పుడూ స్తోత్రం, ఎల్లప్పుడూ స్తోత్రం నీకేనయ్యా. ఎనలేని దైవమా నీకేనయ్యా, ఎల్లప్పుడూ స్తోత్రం నీకేనయ్యా, ఎనలేని దైవమా నీకేనయ్యా. స్తోత్రం. ప్రభు గొప్ప నామానికి మహిమ కలగాలి. ఈ ఆరాధన ద్వారా దేవుని సంగమా, ఒక్క మందిరాల్లో ఇంతమంది ఆరాధించేవారం ఇంటికి ఒక మందిరం అయిపోయింది. మొదట శతాబ్ద కాలంలో ప్రతిరోజు ఇళ్ళల్లో కూడుకునేవారు. మొదటి యుగములో జరిగిన కార్యాలు మన కాలంలో జరుగుతున్నాయి. అందుని బట్టి దేవునికి మహిమ చెల్లించాలి. ఎవరూ భయపడిన అవసరం లేదు, ఎవరూ దిగులు పడిన అవసరం లేదు, ఎవరూ ఆందోళన చెందిన అవసరం అసలే లేదు, కలవరపడవలసిన అవసరం అయితే లేదు. ఎందుకంటే మన దేవుడు గొప్పవాడు, మన దేవుడు మంచివాడు, మన దేవుడు కరుణామయుడు, ఆయన ప్రేమ స్వరూపి, ఆయన దయాదాక్షిణ్య పూర్ణుడు. ఎవ్వరూ భయపడదు, ధైర్యంగా ఉండమన్నా. ఈ రోజున క్రైస్తవ లోకం, సంఘము, సేవకులు అందరూ కూడా భయపడొద్దు, ధైర్యంగా ఉండండి అనే వార్తల వాక్యాన్ని మనం వింటున్నాం. గత 2-3 వారాల నుంచి కూడా మనం అలాగనే ధ్యానిస్తున్నాం. భయపడక ధైర్యము
ఎలా వస్తుందో కూడా, ఎవరు పొందుకున్నారో కూడా మనం గత వారాల్లో చూసాం. దావీదుకి ధైర్యం ఎలాగొచ్చిందనంటే, దేవుని తట్టు యెహోవా వైపు ఆయన చూశాడు. ఆయన చూస్తే మహిమతో గొప్ప బలముతో దావీదుకి దేవుడు కనిపించాడంట. వీళ్ళను చూస్తే మిడతలు పిట్టలు లెక్క ఉన్నారంట. దేవునికి స్తోత్రం. దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. ఈ లోకంలో దేనిని బట్టి ధైర్యం రాదు మనకి, మన దేవుని బట్టి మనకు ధైర్యం వస్తుంది. ఇది గత వారాల్లో చదివాం. రెండవదిగా యోబు గారిని, నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా. నిజమే, మన భక్తి ఖచ్చితంగా మనకి ధైర్యాన్ని పుట్టిస్తుంది, ఎటువంటి సందేహం లేదు. భక్తి లేని వాడికి ధైర్యం రాదు. ఏదో కొన్ని ప్రగల్భాలు పలుకుతారు బయటికి, కానీ లోపలి ఉండదు. భక్తి కలిగిన వాడికి గొప్ప ధైర్యం వస్తుంది. చావనన్నా చేస్తారు. ఆ మాట మామూలు అండం. చస్తే బ్రతుకుట నీ కోసమే, మరణమైతే నాకింక మేలు, బ్రతుకుట నీ కోసమే, మరణమైతే నాకింక మేలు. మామూలు మాట్లాడలేదు. అపోస్తులైన పౌలు సావు అయితే నాకు, బ్రతుకుటైతే అంతే. ఈ కరోనాలో ఈ వాక్యాలను 10 సార్లు చదువు. బ్రతుకు పాడబాకండి ఎవరు. బ్రతుకుట నీ కోసమే, మరణమైతే నాకింక మేలు. ఇది భక్తిపరుడు, ధైర్యవంతుడు, దేవునితో సహవాసం చేసే వాడికే ఇది సాధ్యం. మామూలు వ్యక్తులకి మాట అనలే. ఒకవేళ పలికినా ఆ పాడినా ఏదో అలాగ అంటావు, కానీ హృదయంలో వ్యక్తిగత ధైర్యం నీకు కావాలి. 10 మందిలో ఉన్నప్పుడు ధైర్యం కాదు నీకు. వ్యక్తిగా ఉన్నప్పుడు, ఒక్క వ్యక్తిగా ఉన్నప్పుడు నీ ధైర్యం ఎప్పుడు పుట్టిందంటే నీ భక్తిలో నుండి పుట్టింది. 10 మంది ఎవరు రావాడు అనొచ్చు, ఏ దెయ్యం అయితే నా ముందుకు రమ్మనొచ్చు. నువ్వు అక్కడ ఉన్నప్పుడు దెయ్యం వచ్చి నిలబడి దెయ్యం వామ్మో వాయాట. కాబట్టి ఒంటరిగా ఉన్నప్పుడు నీకు ధైర్యం కావాలి, అది దేవుని నుంచి వస్తుంది. నీ భక్తి చెప్పాలి, నీ భక్తి పుట్టించగా. ఆయన భక్తి జీవితాన్ని మొదట అధ్యాయంలో చదివాం. ఇంకెన్నో ఉన్నాయి. మీరు అన్ని చదువుకోవాలి. అన్ని చెప్పడానికి మీరు వింటారా? మీరు వినాలి కదా చెప్పటానికి. ఎంత మహాసముద్రం లాంటి గొప్ప బైబిల్ గ్రంథం అది. చదువుకోండి మీరు కూడా. అబ్బా ఈ వచనం చెప్తే బాగుంటుంది అంటారు కొంతమంది. అది నువ్వు చదువుకో, దాన్ని రాసుకోరాదు. ఇప్పుడు అన్నీ చెప్పడానికి ఉన్నాయా? క్రీస్తులా నీ భక్తి. మూడవది, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే బహు ధైర్యం. ఈ దినాల్లో కావాల్సింది ధైర్యం. కరెన్సీ కాదు, కరోనా కాదు, కరెన్సీ నోట్ల కొరకు భయపడుతున్నారు జనం అంట.
ఇన్కమ్ కాదు, ఇమ్యూనిటీ పవర్ ఉండాలా. హల్లెలూయా. నేను ఈరోజు ఇంకొక ప్రత్యేకమైన మాట దేవుని సన్నిధిలో నుండి మీకు తెలియపరుస్తాను. అసలు భయపడొద్దు, ధైర్యంగా ఉండండి అని అన్ని బాగానే చెప్పుకున్నాం. అసలు భయపడితే ఏం జరిగిందో చూద్దాం ఈరోజు వాక్యం. ఎవరు చెప్పరు కానీ దేవుడే చెప్పేస్తారు. అసలు భయపడటం వల్ల ఏమవుతుంది? భయపడొద్దు, ధైర్యంగా ఉండండి. వాక్యాలు చాలా ఉన్నాయి. అసలు భయపడితే ఏమవుతుందో చూద్దాం ఈరోజు వాక్య భాగం. ఎవరిని భయపడొద్దు అన్నాడు. ఒకవేళ భయపడిన వాళ్ళు ఎవరున్నారు బైబిల్ గ్రంథంలో? భయపడితే ఏం జరిగిందో ఈరోజు చూద్దాం. అందుకే భయపడొద్దు అంటున్నాం. కానీ భయపడితే ఏం జరిగింది అది ఈరోజు వాక్యంలో నుంచే మనం చూస్తాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు వాక్య భాగం ఏంటంటే, లైవ్లో ఉన్న బిడ్డలు చెయ్యి ఒక్కటి ఎట్లా పండి ఒకటి ఎట్లా బైబిల్లో ఉంటుంది కదా. ప్రైజ్ ది లార్డ్. తండ్రికి మహిమ. కొంతమంది చక్కగా కూర్చోలేకపోతున్నారు, భక్తితో కూర్చోలేకపోతున్నారు, భయంతో కూర్చోలేకపోతున్నారు. కాళ్ళు అడిచాపుకుంటారు. కొంతమంది మంచం కింద, కంచం కింద, కుర్చీలకి, దిండ్లకి, సోఫా సెట్లకి ఆపసాపాలు పడిపోతున్నారు. నిజంగా దేవుని భయం ఉండాలి. భయపడకుంటే లేదా భయపడితే ఏం జరిగిందో చూద్దాం. ప్రభు వాక్యంలో నుండి చూద్దాం. భయపడితే ఈ లోకంలో ఉన్న ఈ వ్యాధులకి, ఈ బాధలకి భయపడొద్దు. ఒకవేళ భయపడితే ఏం జరిగింది అనేది సామెతల గ్రంథంలో నుండి 29వ అధ్యాయం 25వ వచనం. Proverbs chapter 29 verse 25. నువ్వు భయపడటం, నేను చదువుతున్నాను, బైబిల్ అందరూ దిగింది. జ్యోతిమ కనపడట్లేదు, టాబ్లెట్లు టైం అయిందేమో మరి ఇవ్వటానికి వెళ్ళింది ఏంటో. సామెతల గ్రంథముల నుండి 29వ అధ్యాయం 25వ వచనం. Proverbs chapter 29 verse 25. చదువు వచ్చిన వాళ్ళందరూ బైబిల్ చూడండి, చదువురాని అందరూ నాకెళ్ళి చూడండి. దేవుని యొక్క సన్నిధిలో ఈరోజు వాక్య భాగం, ఈరోజు వర్తమానము, ఈరోజు ప్రభు యొక్క సందేశం ఏంటంటే, అందరూ భయపడొద్దు, ధైర్యంగా ఉండండి అని మనం కూడా చెప్పుకున్నాం. అసలు భయపడితే ఏం జరిగింది ఈరోజు వాక్యాన్ని మనం చూడగలుగుతున్నాం. చూడండి, సామెతల గ్రంథంలో 29వ అధ్యాయం 25వ వచనాన్ని చూస్తున్నాం ఈ రోజున. భయపడుట వలన మనుష్యులకు ఉరివచ్చును, యెహోవా యందు నమ్మిక ఉంచువాడు సురక్షితముగా నుండును. భయపడుట వలన మనుష్యులకు ఉరివచ్చును, యెహోవా యందు నమ్మిక ఉంచువాడు సురక్షితముగా ఉంటాడంట. దేవునికి మహిమ. చిన్న ప్రార్థన చేద్దాం. మీరు ఉన్న స్థలంలో కళ్ళు మూసుకోండి. తల్ల వంచితే వంచండి, నడువులు వంచితే వంచండి, కానీ కళ్ళు అయితే మూయండి. పరిశుద్ధమైన ఆయన ఈ చక్కని పరిశుద్ధమైన శుభదినములో ఇంతవరకు చక్కగా క్రమముగా మర్యాదగా మీరు నడిపించారు. అందును బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. నిదాసుని పరిశుద్ధ లేఖనాన్ని ధ్యానిస్తూ ఉంటుండగా నడినెత్తి మొదలుకొని అరికాలు వరకు నన్ను కడిగి శుద్ధీకరించండి యేసు రక్తముతో. నాయన నీ బిడ్డలకు కావలసిన మాటలు అందించండి నాయన. నన్ను మీ సెలవ చాటును మరుగుపరచండి. నీ బిడ్డల యొక్క మనస్సును, హృదయాలను అయ్యా మీరు తెరవండి నాయన. అలనాడు హృదయాన్ని తెరిచినట్లుగా ఈరోజు మందిరంలోనూ, ఈరోజు లైవ్లో, జూమ్లో ఉన్న బిడ్డల యొక్క హృదయాలు తెరవబడునుగా కానీ ప్రార్థిస్తున్నాం. దైవ కృప మెండుగా ఇవ్వండి.
నీ వాక్యాన్ని ఉన్నట్లుగా వివరించడానికి నీ దాసునికి నీ బలము శక్తినివ్వండి. ప్రతి కుటుంబంలో ఘనమైన బలమైన కార్యాలు యేసు నామములో జరుగును గాక. ఎట్టి వ్యాధిగ్రస్తులైన ఈ మాట, ఈ స్వరము ద్వారా, ఈ పలుకు ద్వారా, ఈ వాక్యము ద్వారా వింటున్నా ప్రతి బిడ్డకు నరాల్లో మూలుగుల ఎముకల దేవుని శక్తి అభిషేకంతో నింపబడి గొప్ప స్వస్థతతో బిడ్డలో ఉందురు కాక. యేసు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలగాలి. భయపడుట వలన మనుష్యులకు ఉరి వచ్చేస్తుంది. కాబట్టి భయపడొద్దని వాక్యం చెప్తాను. ఎందుకు భయపడొద్దనంటే భయపడితే ఏమొస్తుంది? వచ్చేస్తుంది. దేనికి కూడా భయపడతాను. భయపడ్డామా దానికి కూడా చెప్పాలి వాక్యం. భయపడొద్దు, 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 ధైర్యంగా ఉండండి అంటే భయపడితే ఏం జరుగుతుంది? మరి పాపం చేయొద్దు అంటాం, పరిశుద్ధంగా జీవించమని చెప్తాం. ఎందుకు పాపం చేయొద్దు అని చెప్పాడు ప్రభు అని అంటే, పాపం వలన వచ్చే జీతం మరణం వస్తుందని చెప్పాలి. కన్ఫ్యూజియస్గా ఉండే వాక్యాన్ని ప్రజలకు బోధించవద్దు. ఇటు చెప్పాలి, అటు చెప్పాలి. వాక్యం కొంత ఎచ్చటం ఉంది, కొంత అచ్చటం. ఎచ్చంది చెప్పాలి వాక్యం, అచ్చంది. కొత్త పాత నిబంధనలు చెప్పాలి వాక్యం, కొత్త నిబంధనలు చెప్పాలి. భయపడటం వలన, అలాగనే పరిశుద్ధంగా ఉండటం వలన దేవుని ఆశీర్వాదాలు వస్తాయి. పరిశుద్ధంగా ఎందుకు ఉండమంటున్నాడు? దేవునితో సహవాసం చేశాడు, ఆయన రాజ్యంలోనికి వెళ్ళాలి, ఆయనతో మాట్లాడాలి. కాబట్టి పరిశుద్ధ జీవితం ఉండాలి. ఒక మాట నువ్వు ఎప్పుడైనా మాట్లాడినావంటే దానికి ముందు వెనక ఎవరైనా ఖచ్చితంగా ఇవ్వగలిగినప్పుడు దానికి ఒక బలాన్ని మనకు అనుగ్రహిస్తాడు దేవుడు. భయపడకూడదు అని చెప్పారు, ధైర్యంగా ఉండమని చెప్పారు. దేవుని కార్యాలు జరుగుతాయి. దేవుడు నీ పక్షిగా నా పక్షిగా నిలబడతాడు. భయపడకుండా ఉంటే. భయపడితే ఏమొస్తుంది అనేది ఈరోజు వాక్యం. ఏమొస్తుందంటే మనుషులకే గురి చేస్తుంది. అది రాకుండా ఉండటం కొరకే మనం భయపడవద్దు. మన కుటుంబాల మీదకి, మన గృహాల మీదకి, మన వ్యక్తిగత జీవితాల మీదకి ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను భయపడద్దు. నేను అనేక సందర్భాల్లో మీకు ఒక వాక్యం బాగా చెప్పేవాడిని అప్పట్లో. ప్రాణం పోతున్నా కానీ మనం భయపడొద్దు దేనికి కూడా. ప్రాణం పోయినా పర్వాలేదుగా, భయపడొద్దు. భయపడితే ఏమొస్తుంది మనకి చెప్పాలి. అలాగా బైబిల్ గ్రంథంలో భయపడి ఊరి తెచ్చుకొని, బైబిల్ గ్రంథంలో నాశనమైన వారు, బైబిల్ గ్రంథంలో భయపడి తెగులు చేత చనిపోయిన వారు, బైబిల్ గ్రంథంలో భయపడి రాజ్యాలను పోగొట్టుకున్నవారు అనేక మంది మనకి తెలియపరుస్తూ ఉన్నారు. భయపడుట వలన అపజయం వస్తుంది. భయపడితే అపజయం, జయం పొందుకోలేము. భయపడొద్దు అసలు. భయపడితే తెగులు వచ్చేస్తాయి. ఇప్పుడు ఈ కరోనా విషయంలో మనం గమనించినప్పుడు దేవుని సంగమా, పెద్ద పెద్ద డాక్టర్స్ సైతం, WHO
వారు సైతం వారు ఇచ్చిన నిన్న స్టేట్మెంట్ ఏంటంటే, ఈ రోగాన్ని లేదా ఈ రోగానికి, ఈ రోగ లక్షణాలకు మీరు భయపడొద్దు. ఇది భయపడే వారినే ఇది భయపెట్టిస్తుంది. భయం ఉన్న వారికే ఈ యొక్క కరోనా అటాక్ అవుతుంది. దేశ ప్రజలారా, ప్రపంచంలో ఉన్న ఇన్ని వందల కోట్ల జనాంగమా, ఈ రోగానికి మీరు భయపడకుండా ఉండమని చెప్పారు. దేవునికి స్తోత్రం. నేను గమనిస్తూ ఉన్నాను కొన్ని రోజుల నుంచి, ఈ సంవత్సరం మరి ముఖ్యంగా ఈ సెకండ్ వేవ్ ప్రారంభం నుంచి చూస్తే, నిజంగా నాకైతే ఇప్పుడు టెస్ట్ చేసిన పాజిటివ్ అది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అసలు ఏమి కరోనా సింప్టమ్స్ లేని వాళ్ళకే పాజిటివ్ వచ్చింది. కారణం ఒక్కటే, నేను చాలా కుటుంబాలు గమనిస్తూ ఉన్నాను. వాళ్ళు భయపడటం వల్లే. వాళ్ళు భయపడటం వల్ల వాళ్ళకి వస్తుంది కరోనా. అట్లనే అజాగ్రత్తగా ఉండమని కాదు, అనాలోచనగా ఉండమని కాదు, బుద్ధిహీనంగా తిరగమని కాదు. ఖచ్చితంగా మాస్క్ పెట్టాలి. ఖచ్చితంగా శానిటైజర్స్ వాడాలి. ఖచ్చితంగా సోషల్ డిస్టెన్స్ యొక్క మనిషికి దూరాన్ని పాటించాలి. వాళ్ళింటికి వీళ్ళింటికి ఎక్కువగా తిరగటం ఆఫ్ చేయాలి. పెళ్ళిళ్ళు పేరెంటాలని అవి కూడా ఆఫ్ చేయాలి. ఇవన్నీ బంధుత్వం అన్నింటినీ కూడా కొన్ని రోజుల వరకు దూరం పెట్టి నువ్వు భయపడకుండా, అసలు నీ ఇంటి మీదగా ఒంటి మీదకి ఉరే రాదు, అసలు తెగులేరా, ఏమి రాదు. భయపడటం వల్లే మనుషులకే ఊరేస్తుంది. మీరు ఎప్పుడైనా కుక్కలు చూసారా? కుక్కలు, డాగులు అంటారు కదా. ఈ కుక్కలు చూడండి, కుక్క ఎంత మంచిదని అంటారో దానికి అన్ని చెడ్డ గుణాలు కూడా ఉన్నాయి. అదేం చేస్తుందంటే, మనం భయపడుతూ ఉంటుంటే కుక్కను చూసి అందరం భయపడతాం, ఒక కర్ర ఉంటే తప్ప. కర్ర లేకపోతే ఎంత చూడైనా భయపడతాం. ఒక కర్ర ఉందనుకోండి, కుక్కను చూసి భయపడినా కొంత ధైర్యం వచ్చేస్తుంది. అది వద్దు, నేను కొట్టేస్తాను. అది ఏం చేస్తుంది, మనల్ని ఫస్ట్ ఒక్కొక్కసారి మనమే గెలుగుతాం వాటిని, ఒక్కొక్కసారి అదే గెలికిద్ది మనల్ని. భూ అంటుంది. అసలు అది ఉందంటేనే దూరం ఉంటే మనం అటు ఇటు పోతుంటాం. అది మనం భయపడుతుందని తెలుసుకుంటాం. కుక్కకుండా తెలియని మనిషికి లేదు, నిజం లేదు. ఆ కుక్క భౌ 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 అంటది. నువ్వు ఇంకా ఉరుగుతావు, పరుగులు ఎత్తుతావు. ఏం చేస్తుంది, మన అంట వచ్చేస్తుంది. ఎప్పుడు కూడా భయపడు దేని కూడా. ఆ కుక్క పరుగులెత్తుతా వస్తుంటే నువ్వు ఉరుగుతావు. మనకంటే చాలా వేగవంతంగా కుక్క పరిగెత్తుంది, మనం ఉరకలేము. అప్పుడు ఏం చేయాలి, ఇది ఎట్లా కలుస్తుంది కదా అని మనం ఇంకా పరిగెత్తుతుంటే అది ఇంకా పరిగెత్తుతుంది. కుక్క క్రైస్తలా పిలువు, అది వస్తే నన్ను అడుగులేదు. రాత్రి పోయి చూడరాదేట.
నీవు కదిలేంత వరకు, మనం అడుగులు తీసేంత వరకు అది ఎంత పెద్ద కుక్క నీ మీదకి రాలేదు. గుర్తుపెట్టుకో, ప్రాక్టికల్ లైఫ్లో జరుగుతూనే చెప్తున్నాను మీకు ఇవన్నీ. లేదా ఊరికనే ఒక రాయిని కిందకు వంగు, ఒక కట్టుందని కిందకి తీసుకుని కట్టడానికి మళ్ళీ వస్తే నన్ను అడుగు. కరోనాకి చేయవలసింది ఇప్పుడు ఈ స్థితి లేదే. నువ్వు భయపడద్దు. కర్రో కట్టో రాయో రప్పలో దేవుని సన్నిధిలో వాక్యాన్ని పట్టుకొని చదువు, దేవుని ఆరాధించండి, పాటలు పాడండి, పరిశుద్ధ జీవితం జీవించండి, చక్కని భోజనాలు చేయండి, మాస్క్ పెట్టుకోండి, జాగ్రత్తలు పాటించండి. నీ ఇంటికి కాదు, పరిసర ప్రాంతాల్లోని కూడా అది రానియకుండా దేవుడు కాపాడతాడు. వామ్మో, వాయు పక్కన వాళ్ళకి వచ్చిందంట, ఎదురోళ్ళకి వచ్చిందంట, వెనకోళ్ళకి వచ్చిందంట, నీకు వచ్చినట్టే వచ్చిందంట. ఆఫీసులో అన్నావా, ఒకరోజు లేట్ అయినా నీకు వస్తుంది. వాళ్ళకు వచ్చింది, నాకు రాదు, నేను భయపడను. అంతే, నువ్వు నిలబడు. అసలు అది భయపడితే మనిషిని ఆ భయమే పెద్ద రోగంలోనికి తీసుకెళ్తుంది. బాగా గుర్తుపెట్టుకు ఈ మాట. పెద్ద రోగంలో అమ్మా 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 నాకు చేత కావట్లేదను, రోజాల్లో చేత కాదు, రోజాల్లో చేత కాదు. నువ్వు ప్రాక్టికల్ చూడు అన్నీ. నేను వాక్యాన్ని బోధిస్తున్నాను మీకు. కొన్ని దినాల్లో అప్పుడప్పుడు, నిన్నగాడు మొన్నగాడు ఈ మధ్యలో వారంలో ఒకరోజు అమ్మగారు అంటే ఆ రోజుల్లో ఉత్సాహం వచ్చిపోయింది. హల్లెలూయా. 24 గంటలు 365 రోజులు మోకాళ్ళ నొప్పి ఉంటే యథార్థంగా చెప్తున్నాను మీకు. నేను అనుకోండి, నేను చచ్చిపోయేంత వరకు అది ఉండాలనుకుంటాను. ఉండి వస్తుంది. దానికి ఎందుకు భయపడుతున్నాం మనం? డ్రైవింగ్ చేయట్లేదు, ఇప్పుడు వాకింగ్ చేయట్లేదా, మోకరించట్లేదా? ఉండండి, అంతవరకు ఉంటుందో ఉండండి. అసలు అమ్మ నా మోకాలు నొప్పి, అమ్మో వాయ్యా, వామ్మో వాయ్యా. రాగాలు, నొప్పులకి రాగాలు, బాధలకి గాన ప్రతిగానాలు. గానా ఎప్పుడైనా ఈ మెల్ల నొప్పి వస్తే, ఎప్పుడైనా ఈ లెఫ్ట్ హ్యాండ్ లాగితే, అమ్మా జాగ్రత్త, జాగ్రత్త, పిల్లలు జాగ్రత్త. మన ఒక ఆయన హాస్పిటల్ ఉన్నాడు. ఫస్ట్ గారండి పోతున్నా పోతున్నా, ఎక్కడ పోతున్నా నా ఫస్ట్ అర్థం కాదు, నా ఫస్ట్ అర్థం కాదు. పోతున్నా పోతున్నా, అడిగి పోతున్నా, చచ్చిపోతున్నా చచ్చిపోతున్నా, నా పిల్లలు, నా భార్య. నోర్ము, నన్ను భయపెట్టిస్తున్న వాడు సావక. జాగ్రత్తగా ఉండాలా, భయపడొద్దు. నీవా వయస్సులా కొన్నిసార్లు భార్యలు, పిల్లలు, ఆ కుటుంబ యజమాని కొంగదీయటానికి ఒక నా చెయ్యి ఇటే పోతుంది అంటుంది, పోనీ నా కాళ్ళు లేవట్లేదు అంట, లేచి సుఖమేముంది? భర్తను కృంగింపజేసే మాటలు కట్టి పెట్టాలి మనం మన జీవితాల్లో. భార్య భర్త కూడా ఒక్కోసారి
అసలు గుండె ఎడమ వైపు ఉంటుంది, ఎవడికో కోట్లో ఒక్కడ కుడి వైపు ఉంటుందంట. ఈ చెయ్యి కుడి చెయ్యి లాగుతుంటే అమ్మా నా గుండెపోటు వచ్చే సెన్సేషన్ నడుతుంది, ఇదేదో వామిటింగ్ వచ్చేలాగా చెప్తుండే ఆయన. వాంతులు వచ్చేటట్టు చెప్తే గుండె ఆడ ఉంటుంది, వీడి చెయ్యి లాగేది ఎక్కడ, భయపడ ఊరి నీ మీదకి వచ్చాను. ఊరి మన పెద్ద కిరణానికి ఏం జబ్బు లేదు ఆయనకి, అసలు ఆయనకి అసలు జబ్బే లేదు. చెత్త చెదారం కూడా తినేటోడు కాదు అసలు ఆయన. కొంత నాలాంటి చెత్తలు తింటాడు, చెదారం తింటాడు, మట్టి తింటాడు, మశానం తింటాడు. అది అంతా మిషన్లో వచ్చేసి దెబ్బకి అవతలేకపోయి పాపం ఆయన అట్ట తినడు. చెత్త తినడు, చెదారం తినడు, మట్టి తినడు, మశానం కొంచెమే తింటాడు. మళ్ళీ ఎంత గప్పు గప్పు నా లెక్క తినేటోడు కాదు. ఆయనకి అసలు ఏం జబ్బు లేదు. మీరు ఎట్ట వచ్చింది జబ్బు అంటే ఆయన నిజంగా జబ్బు లేదు, నిజంగా జబ్బు లేదు అసలు. మళ్ళీ ఆవిడ బట్టితోళ్ళు ఇద్దరు కలిసి ఏదో పరిపాట ఉన్నట్టుగా, మళ్ళీ ఫ్రూట్స్, జీడిపప్పు, బాదం పప్పులు, పిస్తా, కస్తాలు అన్నీ, మంచి మంచి నువ్వులు, బాగా మంచి తినాలి నాకు. కానీ ఫస్ట్ గారు మనకు కూడా రాదు కదా కరోనా అని అంటారు. అప్పుడు ఏ జబ్బు లేదు ఆయనకి. డిశ్చార్జ్ అయ్యి దేవుడి సన్నిధిలో మన మధ్యలో కూర్చున్నా, ఏ జబ్బు లేదు, ఏ జబ్బే లేదు అసలు. పట్టణంలో కొత్తంది, దేశంలో ఎంతమంది కొత్తంది, రాష్ట్రంలో ఎంతమంది కొత్తంది. మన కొత్తదేమో మా చుట్టాలకు వచ్చింది, మా స్నేహితులకు వచ్చింది. అదొక్కటే భయపడ్డాడు. ఆ భయమే ఆయనకి జబ్బుగా మార్చబడ్డది. ఏది అసలు జబ్బు లేదు ఆయన. భయపడుట వలన ఊరి మనుషుల మీదకి వచ్చాడు కరోనా. అదే కారణం. రాదు, వచ్చిన ఏం చేయలేదు. ఏం చేస్తారు మీరు అందరు నాకు లేదనుకుంటున్నారు. ఏం చేయలేదు అసలు, ఏం చేయలేదు. నేను అవుతాను, మీకేమవుతుందా? ఏం చేయలేదు అసలు. భయపడ నాకుంది, ఎప్పటికీ ఉంది, ఉండండి అప్పటికన్నా ఉంది. పొద్దున్న దాకా కరోనా కరోనా, ఇదేదో ప్రేసి ప్రియురాలు లేక ఏదో తాజ్మహల్ కట్టించినట్లుగా సాజవుతుంది. పొద్దున్న దాకా అసలు పొద్దున్న దాకా లేతే కరోనా, పండుకున్న కరోనా, తింటే కరోనా, ఉంటే కరోనా, పోతే కరోనా, పోకపోతే కరోనా, కరోనా కరోనా. అసలు పరిశుద్ధుడు దేవుడు దేవుడు అనే మాటను మర్చిపోతున్నారు జనం, బైబిల్ మర్చిపోతున్నారు జనం. ఆ ఊర్లో ఎంతమంది వచ్చింది, బెదర్ మీ ఊళ్ళో కూడా వచ్చిందా, మా ఊళ్ళో కూడా వచ్చింది. మా రాష్ట్రంలో ఎక్కువ వచ్చింది, మా జిల్లాలో ఎక్కువ వచ్చింది, మా గ్రామంలో ఎక్కువ వచ్చింది, మా చుట్టుపక్కల వచ్చింది. ఏసయ్య 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 అంటూ నీకే వచ్చేస్తుంది. భయపడితే చిన్న కుక్క పిల్ల కూడా నిన్ను వెంబడిస్తూ భయపెట్టించేస్తుంది. చిన్న కుక్క పిల్ల. నాకు వాటిని చూస్తే చిన్న కొరికి మురుగుతూ ఉంటుంటే కాలు కింద తక్కాలని పెడుతుంది. అది అది ఏంటి, దాని బతికేంటి అసలు, మనమేంటి, మన బ్రతికేంటి? అది రాయి తీసుకుంటే అది ఎనిక్కిపోతుంది, కర్ర ఉంటే అది ఇంకో కర్ర ఉంటే అసలు మొరగో. ఆ కర్రే పరిశుద్ధ గ్రంథం.
భయపడద్దు, భయపడద్దు. హల్లెలూయా. భయపడటం వల్ల ఏమొస్తుంది చెప్పండి? గురించేస్తుంది. కానీ ఏం చేయాలంట? యెహోవా యందు నమ్మిక ఉంచువాడు సురక్షితముగా ఉంటాడు. వాక్యాన్ని బాగా గుర్తుపెట్టుకున్నావా? సామెతల గ్రంథం 29వ అధ్యాయం 25వ వచనంలో దేవుడి రోజున నీతో నాతో మనందరితో మాట్లాడుచున్న మాటలు ఏంటంటే, భయపడుట వల్ల మనుషులకు ఉరి వచ్చునో యెహోవా యందు నమ్మిక ఉంచువాడు ఎవరైతే ఉంటారో సురక్షితముగా వారి జీవితం, వారి కుటుంబం, వారి యొక్క లైఫ్ స్టైల్ అద్భుతంగా సురక్షితముగా క్షేమముగా నెమ్మదిగా బ్రతుకుతారు. నా తండ్రికి మహిమ కలగాలి ఈ మాటలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. భయపడద్దు. యెహోవా యందు సేఫ్టీ ఉంటుంది. మీ అందరికీ తెలుసు ఒక మాట నేను చెప్తాను, తీవాకండి. యెహోవా యందు నమ్మిక ఉంచువారు ఎలా ఉంటారంట? చెప్పాలి, చెప్పున్నాను. దేవుని యందు నమ్మకం ఉంచువారు ఎలా ఉంటారు? చెప్పండి. మీ మొఖాలు చూస్తున్నాను. చెప్పాలా? చెప్పాలమ్మా. ఎలా ఉంటారు? సురక్షితంగా, సేఫ్టీగా ఉంటారు. సేఫ్ జోన్లో ఉంటాం మనం. ఉపవాస ప్రార్థనలో సతీష్ అని చెప్పారు జోన్ల గురించి. రెడ్ జోన్, ఆరెంజ్ జోన్, గ్రీన్ జోన్. వాక్యం ఏం జోన్ లో ఉంటుందనంటే సేఫ్ జోన్ లో ఉంటుంది. దేవునికి స్తోత్రం. రెడ్ జోన్ లో లేకపోయినా, ఆరెంజ్ లో లేకపోయినా, ఎల్లోలో లేకపోయినా, వైట్ లో లేకపోయినా సేఫ్ జోన్. సేఫ్ జోన్ లో ఉండాలి మనం. దేవునికి స్తోత్రం. సురక్షితంగా ఉంటాం. సురక్షితం. సేఫ్ జోన్ ఉండాలంటే నువ్వు భయపడద్దు. దేవుని యందు ఏముంచాలి మనం? చెప్పాలి. అందరూ చెప్పాలి. మీరు చెప్పాలి. మీ కొరకే చెప్తున్నాను. నా తల్లి దేవుడు నా కొరకు నా ప్రభు వాక్యం ఉందని మీ కొరకు చెప్తున్నాను. ఏ జోన్లో ఉండాలి? చెప్పాలి. సేఫ్ జోన్. ఆల్వేస్ సేఫ్ జోన్లో ఉండాలంటే దేవుని యందు నమ్మకం ఉంచాలి. భయపడటం వల్ల ఏమవుతుంది? ఇశ్రాయేలీ ప్రజలు, ఫిలిష్తీయులు, మిద్యానీయులు, అమాలేకీయులు, అనాకీయులు, మోయాబీలు, వీళ్ళందరూ వాళ్ళ భయపడి ఘోర పతనానికి తెచ్చుకున్నారు. ఈ రోజున ఇశ్రాయేల్ దేశంలో జరుగుతున్న పరిణామాలు ప్రపంచ యావత్తులో వాళ్ళు భయపడట్లేదు. వాళ్ళు భయపడట్లేదు. దరిదాపుగా 150 నుంచి 200 రాకెట్స్ వేసారంట. ఏది వాళ్ళని ఏం ఆన్ చేయలేకపోయింది. సేఫ్ జోన్ లో ఉన్నారు దేవుని బిడ్డలో, సురక్షితంగా ఉన్నారు దేవుని బిడ్డలో. భయపడట్లేదు. రండి, ప్రపంచ దేశాలు కదిలి రండి మా దేశం మీదకే. మేము యెహోవా యందు నమ్మకం ఉంచాం. మీకు ఎవ్వరికి భయపడం. మీ బాంబులకి, మీ తోటాలకి, మీ అనుభవాలకి, మీ ప్రయత్నాలకి మీరు కలిసి కట్టుగా వచ్చినా మేము భయపడం. సవాల్ చేస్తున్నాడు ఇశ్రాయేల్ యొక్క ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు. దేవుని బిడ్డలకు భయం ఉండొద్దు. అసలు భయం ఉండొద్దు. అసలు ఎవరు సవాల్ చేస్తారు? రండి. దేవుని యందు నమ్మకం ఉంచింది ఇశ్రాయేల్ దేశం. నేను అంటాను, వాళ్ళు ఉంచినా ఉంచకపోయినా దేవుడు దావీదుకి ప్రామిస్ చేశాడు, నా నిమిత్తము, నా సేవకుడైన దావీదు నిమిత్తాన్ని యెరూషలేము పట్టణాన్ని కాపాడుతానని చెప్పాడు.
ఎవరు కాపాడినా కాపాడుకోకపోయినా ఇశ్రాయేలీయులను యెరూషలేమును కాపాడే దేవుడు కొనకాడు నిద్రపోడు. వాక్యాల చేత మనం బలపరచుకోవాలి, ధైర్యం తెచ్చుకోవాలి. చిన్న తలనొప్పికే ఊగిపోతున్నావేంటి? నీ భక్తి నిన్ను ధైర్యం పుట్టించట్లే, భయం పుట్టిస్తుంది. ఉంటేగా భక్తి, ఉంటేగా శక్తి, ఉంటేగా పరిశుద్ధత, ఉంటేగా న్యాయం, ఉంటేగా యథార్థత. మర్యాదగా చెప్తున్నాను, మీ యొక్క వాట్సాప్ గ్రూపులో మీరు ముగ్గురు కూడా వాట్సాప్ చూస్తే బ్లూ టిక్ వస్తుంది. ఆ టిక్ రాకుండా ఆఫ్ చేస్తున్నారు. అది కూడా ఈ యథార్థకు అది దెబ్బతీశారు. చూసినట్టు కనపడకుండా చేస్తున్నారు వీళ్ళు. చిన్న మచ్చ చాలు మన జీవితాన్ని నాశనం చేయడానికి. ఎందుకు ధైర్యం పుట్టట్లేదు? నా ఫోన్ కూడా పెట్టారు. అసలు నా ఫోన్లు అంటుకోవద్దంట. ఇస్లా నేను నిన్న మొన్న ఇలా చెప్తాం అనుకున్నాను. ఇలా ముగ్గురు చెప్తే లాభమే ఉంది, 100 మందికి చెప్పొచ్చు అని ఇలా చెప్తాను. దేవుని బిడ్డలైన వారు మర్యాదగా బ్లూటిక్ వచ్చి ఆన్ చేసి పెట్టండి. ప్రైజ్లా, హల్లెలూయా. మంచిది. కాబట్టి సమస్త రోగాలు, సమస్త బలహీనతలు, సమస్త కృంగిబాటు భయపడటం వల్ల మనకు ఊరొచ్చేస్తుంది. దావీదు భయపడాలంటే ఎన్నో సందర్భాలు ఉన్నాయి, కానీ ఎక్కడ ఆయన భయపడినట్టుగా మనం బైబిల్లో చూడాలి. భయపడే సందర్భం, చిన్న కాట రోజు వస్తే పరుగులెత్తుతున్నారు, చిన్న ఎలుక మొక్క వస్తే పరుగులు. అసలు ఎక్కడో గోడ మీద బల్లి తిరుగుతుంది, దాని బతుకుతుంది. అదిగో బల్లి నా ఒంటి మీదనే పడ్డట్టు. యెహోవా యందు నమ్మిక ఉంచు, సేఫ్ జోన్, సురక్షితంగా ఉంటారు ఏ విషయంలోనైనా. కొంతమందిని చూద్దాం, కొన్ని మాటలు, ఒక 3 మాటలు రెఫరెన్స్ చదివి ఇప్పుడు మీకు భయపడొద్దు అనే మాటను ఎందుకు చెప్తున్నానంటే, భయపడటం వల్ల ఏమొస్తుంది చెప్పండి? దేనికి భయపడతావు అదే వస్తుంది. వామ్మో వామ్మో పాము అంటారు, అక్కడ పాము ఉన్నట్టు అనిపిస్తుంది. పాము లేదు. నువ్వు దేనికి భయపడతావు? నేను ఫెయిల్ అవుతున్నాను, ఖచ్చితంగా నువ్వు ఫెయిల్ అవుతావు. నాకు ఏదన్నా అవుతుంది అన్నాను, 2 రోజులన్నా, రేపటి నుంచి ఖచ్చితంగా ఏదో ఒకటి అవుతుంది. ఖచ్చితంగా అవుతుంది. నాకు కాదు, నాకు రాదు, నేను అలా ఉండలేను, సురక్షితంగా ఉంటా. నా ప్రభు యందు నమ్మకం ఉంచాను, నన్ను సేఫ్ జోన్లో ఉంచాను. నువ్వు చెప్పు, చుట్టూ కరోనా వచ్చిన నీకు దేవుడు రానియడా. అట్లాగే ముసుగులన్నీ తీసి అవతల పడేసి, ప్రైజ్లా, హల్లెలూయా. ధైర్యంగా ఉండండి. ప్రైజ్లా. వాక్యాన్ని చూద్దాం. చూడండి, దైవ గ్రంథంలో మరి అదే సామెతల గ్రంథం 10వ అధ్యాయం 24వ వచనం. 10వ అధ్యాయం 24వ వచనాన్ని మనం ఈరోజు చూస్తున్నాం. ప్రోడ్ చాప్టర్ 10th chapter verse 24. చూడండి, అందరు తీయండి. సామెతల గ్రంథంలో 10వ అధ్యాయం 24వ వచనం. భక్తిహీనుడు దేనికి భయపడునో అదే వాని మీదికి వచ్చునో, నీతిమంతులు ఆశించున్నది
వారికి దొరుకును. చప్పట్లు కొడదాం, చప్పట్లు చప్పట్లు. దేవునికి మహిమ. అలా నీ చప్పట్లు కొడుతుంటేనే ఆ శక్తిలో నుండి దేవుని అభిషేకం దిగివచ్చి అద్భుతమైన స్వస్థత, ఆరోగ్యము, ఆయుష్, ఆశీర్వాదం రావాలి. హల్లెలూయా. అప్పుడే రావాలి. దేవునికి స్తోత్రం. సామెతల గ్రంథం 10వ అధ్యాయంలో 24వ వచనాన్ని మనం చదువుతున్నాం. భక్తిహీనుడు దేనికి భయపడునో అదే వాని మీదికి వచ్చును. నీతిమంతులు ఆశించినది వారికి గ్రహిస్తున్నా. భక్తిహీనుడు ఏ విషయం అయితే భయపడతాడో అదే వాళ్ళ మీదకి వచ్చేస్తుంది. అదే కొంతమంది డ్రైవింగ్ చేసేటోళ్ళని చూస్తాం. వామ్మో ఇవాళ యాక్సిడెంట్ అవుతుందని ప్రభు అవుతుంది. ఇవాళ కాదు, నా ప్రభు మీద నమ్మకం వచ్చి నేను ఈ స్టీరింగ్ పట్టుకుంటున్నాను. నిజంగా యాక్సిడెంట్ అవ్వవలసిన పరిస్థితులు వచ్చినా దేవుడు మనల్ని సురక్షితంగా కాపాడతాడు. భయపడ. కొంతమంది ఎగ్జామ్ రాస్తారు, అబ్బా నేను తప్పులు రాయకుండా రావాలి, నేను కొట్టివేతలు రాయకుండా రాయాలి ప్రభు అని భయపడతావు. ఆ కొట్టివేతలు ఉంటూనే ఉంటాయి. కొంతమంది డబ్బులు అయ్యో ఈ దాచిపెడతాను జారిపోతాయను ఆ గ్లాస్ బదిలిపోతాయి. జీవన చక్రంలో జరిగే పరిణామాలను గుర్తు తెచ్చుకోవాలి. నేను 1-2 చెప్పగలుగుతాను మీకు. భక్తిహీనుడు దేనికైతే భయపడతాడో దొంగ చూడండి, వామ్మో నేను దొరుకుతా వాడు ఖచ్చితంగా దొరుకుతాడు. ఖచ్చితంగా దొరుకుతాడు, ఖచ్చితంగా భయపడతాడు. ఏ విషయం కొరకైతే భయపడతావో అదే మన మీద కూర్చొచ్చేస్తుంది. కానీ నీతిమంతులు ఆశించినదంట వారికి దొరికిద్దంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. భయపడద్దు అసలు. భక్తిహీనుల లెక్క మనం భయపడద్దు. లోకంలో ఎవరెవరికేమో జరగవచ్చు, నేను జరగట్లేదు అనట్లేదు. నీవు నేను భయపడితే మన మీదకే వచ్చేస్తుంది. భయపడద్దు. ఊరు వచ్చేస్తుంది, శాపం వచ్చేస్తుంది, పాపం వచ్చేస్తాయి, దోషాలు వచ్చేస్తాయి, అక్రమం వచ్చేస్తాయి, అన్యాయం వస్తుంది, రోగాలు వస్తాయి, తెగుళ్ళు వస్తాయి, బాధలన్నీ వస్తాయి. ఎవడో ఎక్కడో బాధపడినోడు ఇంట్లో కూర్చొని బాధపడతాడు. వీడికి అదే చెప్పదు. టీవీలో చూస్తున్నారు జనం. అసలు టీవీలో ఆఫ్ చేయండి కొన్ని రోజులు సెల్ ఫోన్లు ఆఫ్ చేయండి. పొద్దుందాకా కరోనా 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 కరోనా. ఇదేదో మన ఆడబిడ్డ పేరు లెక్క, ఇంటి ఆడబిడ్డ లెక్క. దేవుని ఆరాధించండి ఒక గంట సేపు, 10 పాటలు పాడండి ప్రతిరోజు కుటుంబం కలిసి. 10 అధ్యాయాలు చదవండి. ఎందుకు భయం వస్తుంది మనకి? ఒకవేళ వచ్చినా పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడు, దేవాది దేవుడు, గొప్ప దేవుడు, శక్తిమంతుడు, యేసు రక్తం చేయడు, శిలువ రక్తం చేయడు, యేసు నామాన్ని అలాగా దేవుని కనపరచుండి. ప్రైజ్ ది లార్డ్. నీలో భయం ఉంటుందా? ప్రార్థన చేయమంటే మనం చేయలేము, వాక్యం చదవమంటే చదవలేము, కొంత సమయం దేవుల్లో మోకరించమంటే మోకరించలేము, దేవుని సన్నిధిలో పాటలు పాడదామంటే పాటలు పాడలేము. నిజంగా దేవుని సేవకుడుగా అనుభవంతో మీకు చెప్తున్న మాట ఒకటి జ్ఞాపకం చేసుకోండి. దేవుని బిడ్డలారా, భార్య భర్తలు ఉంటే, పిల్లలు తల్లిదండ్రులు కలిసి ఉంటే, మీ ఇంట్లో మోకాళ్ళ మీద ఉంటే ఒక 5 నుంచి 10 పాటలు పాడండి. ప్రతిరోజు సమయం పోనీయద్దు. మీరు
ఒకవేళ మీరు పాటలు పాడకపోతే మీ పిల్లలకి అందుకే నేర్పిస్తున్నా, మీ పిల్లలు పాడకపోతే తల్లిదండ్రులకు అందుకే నేర్పిస్తున్నా. పాటలు వచ్చినోళ్ళు పాడండి, పాటలు రానోళ్ళు పాటలు పాడండి. మీరు 5 ఉంటే 5 బైబిల్ అక్కడ ఉంచండి, 5 పాటల పుస్తకాలు అక్కడ ఉంచండి. మీరు 4 ఉంటే 4 బైబిల్ అక్కడ పెట్టుకోండి. మీ ఎదుట 3 ఉంటే 3 బైబిల్ ఇంట్లో పెట్టుకోండి. 2 ఉంటే 2 బైబిల్ ఇంట్లో పెట్టుకోండి. ఒక్కళ్ళు ఉంటే ఒక్కళ్ళ బైబిల్ పెట్టుకొని దేవుణ్ణి ఆరాధించండి, పాట పాడండి. ఎందుకు నీకు భయం కలుగుతుందో చూడాలి. ప్రభుకి స్తోత్ర. తినటానికైతే హుషారు వస్తుంది, వండుకోవటానికే హుషారు వస్తుంది. చికెన్ బొక్కెలు మొత్తం తినాలి, గుడ్లు తినాలి, బలం వచ్చేస్తుంది. ప్రార్థన చేద్దామంటే నిద్ర వస్తుంది, బైబిల్ చదువుదామంటే నీరసం వచ్చేస్తుంది. నీకు భయం ఉండకపోతే భక్తి ఉంటుందా? ప్రైసులా. ఇంట్లో భార్యను వంశం మోకరింపజేయి, భర్తగానే ఉండి భర్తను మెడలు మంచి మోకరింపజేయాలి నీతి కలిగిన భార్య. పిల్లల్ని తల్లిదండ్రుల్ని మోకరించి హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, నీవు లేకుండా నేనుండలేను, నాకున్నవన్నీ నీవే యేసయ్యా. నీవు లేకుండా నేనుండలేను, నాకున్నవన్నీ నీవే యేసయ్యా. నా ప్రాణమా, నా గట్టిగా మోకరించి పాడు స్తుతి. నీవు లేకుండా నేనుండలేను, నాకున్నవన్నీ నీవే యేసయ్యా. నీవు లేకుండా నేనుండ. చప్పట్లు కొడితే తప్ప లైవ్లో ఉండవు. చప్పట్లు. జాలి లేనిదే ఈ మాయలోకమో, జాలి లేనిదే ఈ మాయా రోగమో, చెందేనో నా దీన హృదయమో. హస్తము చాపితివా, నన్ను బలపరచితివా, నన్ను కాపాడుటకు నాదరి నిలచితివా. చప్పట్లు. హస్తము చాపితివా, నన్ను బలపరచితివా. నా ప్రాణమా, నా ధ్యానమా, నా ఊపిరి నీవే యేసయ్యా. జాలి లేనిదే ఈ మాయా రోగమో, జాలి లేనిదే ఈ మాయా రోగమో, కలత చెందేనో నా దీన హృదయము. ప్రైజ్ ది లార్డ్. ఈ చక్కని పాటలు భార్య భర్తలు పిల్లలు కలిసి పాడండి. దేవుని ఆదరణ ఎంత గొప్పగా దొరికిందో లేక. ప్రైజ్ ది లార్డ్. కుటుంబ సమేతంగా కూర్చొని ఎవరు నన్ను చెయ్యి విడచినా నా యేసు చెయ్యి విడువడు. ఎవరు నన్ను చెయ్యి విడచినా నా యేసు చెయ్యి విడువడు.
విడువడు, చెయ్యి విడువడు, చెయ్యి విడువడు, నా చెయ్యి విడువడు. ఆమేన్. ఈ పాటలు పాడు భారీగాను భర్త హృదయం కదిలిపోతుంది. భర్త హృదయం కదిలిపోతుంది. హల్లెలూయా. భర్తగాను ఒక పాట ఎత్తు. నా తోడుగా ఉన్నవాడవే, నా చెయ్యి పట్టి నడుపు వాడవే, నా తోడుగా ఉన్నవాడవే, నా పక్షమున నిలుచువాడవే, నా పక్షమున నిలుచువాడవే, నా పక్షమున నిలుచువాడవే, నా ధైర్యము నీవే యేసయ్యా, నా ధైర్యము నీవే యేసయ్యా, యేసయ్యా. భర్తగా ఆ పాట పాడిన ఇంట్లో పిల్లలు పాడండి ఒక పాట. క్రీస్తులా చక్కని ఆరాధన క్రమాన్ని ఇంట్లో ప్రారంభించండి. పొద్దున్నాక గొడవలే, పొద్దున్నాక కీచులాటలే, రాత్రి అంతా నెమ్మదుండదు. ఎందుకు భయం కలగదు నీకు? ఎందుకు ఉరి రాకపోవటానికి ఆటంకమే ఉందానికి? నీ ఇంట్లో స్తుతి కీర్తనలు, నీతిమంతుల గుడారములలో రక్షణ గురించిన సునాద గీతములు వినబడుతుంటే అంత భయం కలిగింది నీకు. అసలు ఎందుకు భయపడుతున్నావు? ఉరి రాక తప్పితే నిజంగా భార్య భర్తలు కూర్చోండి, మోకాళ్ళ మీద ఉండండి. టీ తాగేటప్పుడు ఇద్దరు కలిసి తాగండి, అన్నం తినేటప్పుడు కలిసి తినండి, పాటలు పాడుకునేటప్పుడు కలిసి పాడుకోండి. క్రీస్తులా భర్త భార్యలు కలిసి సెల్ ఫోన్ చూస్తే సెల్ ఫోన్ చూడండి, టీవీలు చూస్తే టీవీలు చూడండి, బైబిల్ చదివితే బైబిల్ చదవండి, కలిసి పనికి వెళితే పనికి వెళ్ళండి, వచ్చినాక ఇద్దరు కలిసి దేవుణ్ణి ఆరాధించాలి. ఎందుకు భయం కలిగింది? ఎందుకు అభద్రతా భావం కలిగింది నీకు? ఇవన్నీ లేక జీవితంలో భయం భయం. ఆడు చచ్చాడు, వీడు చచ్చాడు, నేను ఎప్పుడు చస్తున్నాను వెంటనే చస్తున్నాను. అసలు ఆడి చస్తే మనం ఎందుకు చావాలా? దావీదు అంటాడు, నేను చావను అసలు. ఆ చుట్టుపక్కల వాళ్ళు అందరు చచ్చిపోయారు, ఆయన తోటి వాళ్ళు చచ్చిపోయారు, నువ్వు కూడా చస్తావని అంటున్నాడు. చూసా ఇక్కడ నువ్వు కూడా చస్తావని అంటున్నాడు. దావీదు దగ్గరకు వచ్చా, పరిస్థితులన్నీ చచ్చిపోయేటట్లు కొన్నాయి, మాటలు వింటుంటే చనిపోయేటట్లు కొన్నాయి, జనాలు చూస్తే చచ్చిపోయేటట్లు కొన్నారు. దావీదు చెప్తున్న మాట అంతే, నేను చావను సజీవుడనై నా దేవుని కార్యాలను ఈ కరోనాలో కూడా ప్రకటిస్తాను. ఇతరులను బలపరుస్తాను, ఇతరులను ధైర్యపరుస్తాను, ఇతరుల ముందుకు నడిపిస్తాను. దేవుని మహిమ కొరకు కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తాను, విజ్ఞాపన చేస్తాను, రోధిస్తాను, అంగలాస్తాను, ఆరాధిస్తాను, పాటలు పాడతాను. నేను చావను. భయపడద్దు. గొలియాతు ముందు నిలబడటానికి ఆయన ధైర్యం ఉందా? నిలబడ్డాడు. 40 రోజులు ఫిలిష్తీయులు అనౌన్స్ చేస్తున్నారు. ఒక్కడు కూడా గొలియాతుతో యుద్ధం చేయటానికి ముందుకు రా. భయపడ్డారు అందరూ, భయపడుతున్నారు. వాళ్ళు కేకలేస్తున్నారు. దావీదు అన్నలున్నారు, అర్థం వాళ్ళు యుద్ధ వీరులు లెక్క ఉన్నారు. కానీ ఈయన నిలబడి చూస్తే నేను కుక్కను అనుకుంటున్నావు అంటాను. కుక్కో నాకు చూస్తాను రా అన్నాడు. భయపడలేదు, వెనకడిగేయలేదు, నో టర్నింగ్ బ్యాక్. ఈయనేమో 6 అడుగులు ఉంటే ఆయనేమో 6 మూరల జానుడు ఉన్నాడు. ఎత్తును చూడబాకున్నాడు, నీ స్థితిని చూడబాకున్నాడు,
నీ పరిస్థితిని చూడబాకు, నీ వ్యాధిని చూడబాకు, మీ రోగాన్ని చూడబాకు, ఆర్థిక వ్యవస్థను చూడబాకు, ఆరోగ్య వ్యవస్థను చూడబాకు, నీ లంగ్స్లో బలహీనతను చూడబాకు, నీ గుండెలో బలహీనతను చూడబాకు, నీ కళ్ళలో బలహీనతను చూడబాకు, నీ ముక్కులో బలహీనతను చూడబాకు. అవి ఎంతగా ఉండొచ్చో అప్పుడే నీ దేవుని చూసి ధైర్యం తెచ్చుకో. వెనక పోబాకు, మరణము ముందు వెళ్ళిపో, భయపడద్దు. నీవు భక్తిహీనుడు దేనికి భయపడునో అదే వాడి మీదకి నీతిమంతులు ఆశించింది మాత్రం వారికి ఈ కరోనాలో కూడా దొరికింది. నీతిమంతుడిగా ఉంటే మనం ఆశిస్తే ఈ కష్టకాలంలో కూడా దేవుడు దొరికిస్తాడు. ప్రైజులు అయి దొరకదని అనుకోవద్దా, ఇది జరగదని అనుకోవద్దా. దేవునికి మహిమ చెల్లించుదాం. ఇంకొక మాట త్వరగా చూద్దాం, చూడండి. ఇంకొక మాట చూద్దాం. యోబు గ్రంథంలోనికి వెళ్దాం. మరలా 3వ అధ్యాయం 25వ వచనంలోనికి వెళ్దాం. జోబ్ 3rd chapter verse 25. యోబు గ్రంథంలో 3వ అధ్యాయంలోనికి 25వ వచనంలోనికి వెళ్తున్నాం. మనం బైబిల్ ఉన్న వారందరూ బైబిల్ తెరుస్తాం. ఖచ్చితంగా బైబిల్ చదువుదాం. బైబిల్ ఓపెన్ చేద్దాం. బైబిల్ పట్టుకుందాం. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఏది వచ్చునని నేను బహుగా భయపడితినో అదియే నాకు సంభవించుచున్నది. నాకు భీతి పుట్టించినదే నా మీదకే వచ్చుచున్నది. మళ్ళొక్కసారి చదవండి బైబిల్. చదువు రానోళ్ళే నా ముఖం చూడండి, చదువు వచ్చిన వాళ్ళందరూ బైబిల్ ముఖం చూడండి. యోబు గ్రంథం 3వ అధ్యాయం 25వ వచనంలో ఏది వచ్చునని నేను బహుగా భయపడుతున్నో అదియే నాకు సంభవించుచున్నదే. నాకు భీతి పుట్టించినదే నా మీదికి వచ్చుచున్నదే. నాకు నెమ్మది లేదు, సుఖం లేదు, విశ్రాంతి లేదు, శ్రమయే సంభవించుచున్నది. ఇంకేం చేద్దాం? వాక్యమే తేటం. భయపడటం వలన జరిగే పరిణామాలను మీకు వివరిస్తున్నాను ఈరోజు. భక్తులు భయపడ్డారు, భక్తిహీనులు కూడా భయపడ్డారు. ఏదో వస్తుందని అనుకుంటున్నావో, దేనికి నీకు భయం కలుగుతుందని అనుకుంటున్నావో అదే మన మీదకి వస్తుంది. బైబిల్ వాక్యం చెప్తున్నాను, నా మాటలు మీకు ఏది చెప్పట్లేదు. వాక్య రెఫరెన్స్తో సహా మీకు బోధిస్తూ ఉన్నాను. ఏదో పైన మాటలు 4 చెప్పేసి నేను మిమ్మల్ని పొమ్మని చెప్పట్లేదు. భక్తిహీనుడి యొక్క భయం చెప్పాను, భక్తి పరుడి యొక్క భయం చెప్పాను. ఏది వచ్చునని బహుగా భయపడుతున్నారు జనం. అందుకే జనం మీదకి వస్తుంది. ఇదే జనం మీదకి అందుకే వస్తుంది. అందుకే దేవుని వాక్యం భయపడదని చెప్తుంది. అందుకే ప్రభు చెప్తున్నాడు ధైర్యంగా ఉండండి అని చెప్తున్నాడు. అందుకే ప్రభు చెప్తున్నాడు భయపడిన వారి మీదకే ఇవన్నీ వస్తాయి అని చెప్తున్నాడు. కాబట్టి నువ్వు భయపడు. అందుకు భయపడు. భయపడితే ఉరుంచేస్తుంది మనుషుల మీద. దేని నిమిత్తం దేని కొరకైతే భయపడుతున్నావు అదే నీ మీదకి వచ్చేస్తుంది. ఒకవేళ మంచిదాని కొరకు భయపడితే మంచిదే ఇస్తాడు దేవుడు. చెడు దాని కొరకు భయపడితే చెడు నేను అనుభవిస్తావని దేవుని వాక్యం బోధిస్తుంది. కొంతమంది జలుబు చేసింది అనుకోండి, జ్వరం వచ్చింది అనుకోండి, నీరసం వచ్చింది అనుకోండి, వెంటనే ఈ కరోనా తనకే భయపడతాడు. ఆమె భయపడదు. టెస్ట్ చేస్తే కదా నేను మళ్ళీ అలా అంటారు. నేను అనుకున్నాను కదా నాకు వస్తుందని. నువ్వు అనుకున్నావా? మరి రావద్దు అనుకుంటే రాదా? ఇది ఒక ఫ్యాషన్ టెక్నాలజీ కాదు, బోధకే. ఎందుకు భయపడ?
ఊరొస్తే మనుషులు ఇప్పుడు అట్లనే వచ్చి అందరూ భయపడుతున్నారు. తినాలన్నా భయం, వండాలన్నా భయం, కొనాలన్నా భయమే, రావాలన్నా భయమే, పోవాలన్నా భయమే, అమ్మాలన్నా భయమే. జాగ్రత్తలు తీసుకోవటం ఆత్మీయుని యొక్క సుగుణం. అజాగ్రత్తగా ఉండటం బుద్ధిహీనుని యొక్క బుద్ధి. అది జాగ్రత్తగా ఉండాలి మనం. నువ్వు భయపడద్దు. భయపడితే ఏమొస్తాయి? మనుషుల మీదకే వస్తాయి. జంతువులు, ఎన్ని జంతువులు, కుక్కలు ఒక్కటాన్ని వచ్చింది కరోనా. కుక్కలు భయపడవు, జంతువులు భయపడవు, పశువులు భయపడవు. దొన్నలు లెక్క ఉంటాయి కొన్ని, ఒక్క దొన్నకాన్ని వచ్చినట్టు వచ్చింది మనకే వస్తుంది. మనం భయపడతాం, మనం భయపడతాం. యోబు ఏమంటున్నాడు 25వ వచనంలో, ఏది వచ్చునని నేను బహుగా భయపడితినో అదే నాకు సంభవించినదే, నాకు భీతి పుట్టించినదే నా మీదకే వచ్చుచున్నది. కాబట్టి నాకు నెమ్మది లేదు, సుఖం లేదు, విశ్రాంతి లేదు, శ్రమే. ఇప్పుడు రోజులో జరుగుతున్న ప్రస్తుత పరిస్థితి వాక్యం నీకు ఇది. సుఖం ఉందా మనిషికి? నిద్ర ఉందా? అసలు బతుకుతామని నమ్మకం దొరుకుతుందా? నెమ్మదికున్నామా? నేను ఇంకా కొంచెం లోపలికి వెళ్ళి మీకు చెప్తున్నాను, నేను తొందరగా ముగిస్తాను. కానీ లోపలికి వెళ్ళి చెప్పేది ఏంటంటే, నిజంగా మీరు నిజమైన దేవుని భయం కలిగితే మీరు చెయ్యొచ్చు. భర్తకు తెలిస్తే భర్తకి ఏమైనా తెలుస్తుందేమో, భార్య ఎట్లా బతకాలి, ఎట్లా వామో వాయో అని హృదయంలో ఎంతమంది స్త్రీలు భయపడుతున్నారు. నేను భయపడితే మా ఆయన వెంటనే కుంగిపోతారు. అసలే షుగర్ పేషెంట్, బీపీ పేషెంట్, ఇంకేమన్నా ఆ షుగర్లో బీపీలు కాకుండా ఇంకేమన్నా వస్తే చెప్పండి, వామ్మో ఆయన అయిపోతాడని కుమిలిపోతుంది భార్యకు. నెమ్మది ఉన్నట్లే కొంతమందికి. భర్త అంటాడు, అమ్మో నా భయం నా భార్యకి చెప్తే నా పిల్లల్ని గుండె పగలు చచ్చిపోతుంది, నా భార్య నా మీద అనుకోనుంటుంది, నేను లేకపోతే నా భార్యకి లేదు. తల్లిదండ్రులు అనుకుంటున్నారు నా పిల్లలు ఎట్లా బతుకుతారో అని తల్లిదండ్రులు పిల్లలకి భయపడుతున్నారని చెప్తూ వాళ్ళకి పిల్లలు కూడా వామో మా నాన్న చచ్చిపోతే మా అమ్మ చచ్చిపోతే మా బతుకులేదని వాళ్ళు భయపడుతున్నారు. ఉద్యోగస్తులు వామో సగం శాలరీ ఇచ్చిన పర్వాలేదయ్యా, అసలైతే ఫుల్ శాలరీ కొరకే కొట్లాడేమో అప్పుడు. ఇప్పుడు ఆటలు సగం ఇచ్చినా పర్వాలేదయ్యా, ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తానయ్యా, 5కి కాదు 4కి రమ్మని 12కి రమ్మని పోతానయ్యా అని భయం. వ్యాపారం నడవట్లేదు, వామ్మో వాయో వ్యాపారం నడవట్లేదు అయ్యా, నడవదని ఏదనుకుంటున్నావు అదే వస్తుంది. దేవుని గురించిన మంచి సమాచారాన్ని ఎముకల పుష్టి మాట్లాడమే భార్యతో. భయపడబాకమ్మా అయ్యా, బాధపడబాకు. పిల్లలు కూర్చోబెట్టి మన నాన్న కొరకు ప్రేయర్ చేపిద్దాం, మన అమ్మ కొరకు ప్రేయర్ చేపిద్దాం, మన తల్లిదండ్రుల కొరకు ప్రార్థన చేద్దాం, మన బిడ్డల కొరకు ప్రార్థన చేద్దాం, సేవకుల కొరకు, కుటుంబం కొరకు ప్రార్థన చేద్దాం, మన సంఘంలో ఉన్న బిడ్డల కొరకు ప్రార్థన చేద్దాం. చాలా మంది అనారోగ్యంతో ఉన్నారు, వ్యాధులతో బాధలతో రోగగ్రస్తులై అప్పులలో తిప్పల్లో ఉన్నారు, వ్యాధుల్లో ఉన్నారు. వారి కొరకు ప్రార్థన చేయాలి. 1 గంటైనా ఈ రోజు నుంచి నేను ప్రార్థన చేస్తానని ఒక నిశ్చయత కలిగి జీవించు. నీ భయం ఇప్పుడే తెలియదు. లోకమంతా బాధలన్నీ నీకే. ఎక్కడో ఇశ్రాయేలీలో యుద్ధం జరుగుతుంటే మన ఇంట్లో జరుగుతున్నట్టు ఉంటుంది. జరిగేది ఆడ బాంబులు వేస్తున్నారు, ఇంటి మీద బాంబు పిడుగుపడినట్టు కనిపిస్తుంది జనానికి. అంత భక్తుడు ఇచ్చిన స్టేట్మెంట్ అది. నీవు నేను ఏ పాటు వారు
అసలు ఎంతటి వారం అండి మనం? దేవుణ్ణి చూసుకొని ధైర్యం ఉండాలి తెలుసా? భయపడదు. భయపడితే జీవితం లేదు, భయపడితే కొనసాగింపు లేదు, భయపడితే అద్భుతాలు లేవు. సావైన రేవైన రా క్రైస్తలా 100 మంది నిలబడినా సరే, 1000 మంది అటు నిలబడినా సరే, నువ్వు ఒక్కడవే నిలబడు. ఒక్కడ నీ ఒంటి మీద చెయ్యి వేసే బలం, ధైర్యం వాళ్ళకి రాదు. ఏంద్రా వీడి ధైర్యం ఏంట్రా, వీడి సత్తా ఏంట్రా అని చూస్తారు. దేవుని వలన ధైర్యం పొందుకోవాలి. ఇంకొక మాట తొందర చూడండి. అదే మనం మళ్ళా సామెతల గ్రంథంలోకి వచ్చి 18వ అధ్యాయం 10వ వచనం. సామెతలు 18:10. Proverbs chapter 18 verse 10. చూడండి. మరి భయపడకుండా ఏం చేయాలి సంఘం? దానికి కూడా ప్రభువాక్యాన్ని మీకు తెలియపరుస్తున్నా. భయం కలుగుతుంది, కొన్ని పరిస్థితులు చూసినప్పుడు దిగులు పుడుతుంది, ఆందోళన పుడుతుంది. మరి ఏం చేయాలి? సేవకుడు ఏం చేయాలి? సంఘం ఏం చేయాలి? దేవుని బిడ్డలు ఏం చేయాలి భయపడకుండా ఉండాలంటే? అది కూడా మీకు జవాబు చెప్పి ముగిస్తున్నా. సామెతల గ్రంథం 18వ అధ్యాయంలో 10వ వచనం. యెహోవా నామము బలమైన దుర్గం, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా ఉంటాడు. దేవునికి స్తోత్రం. ఏం చేయాలి నువ్వు? మనం ఏం చేయాలమ్మా చెప్పండి? భయపడొద్దు. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా శత్రువులో నన్ను చుట్టినను, నరకపు పాశములరికట్టినను నా శత్రు. చప్పట్లో 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 కొట్టాలి కొట్టాలి. ముగిస్తూ ఉన్నా దేవుని మాటలు జ్ఞాపకం చేసుకోండి. భయపడొద్దు, భయపడొద్దు, ధైర్యంగా ఉండండి అని మొన్నటి వరకు చెప్పారు. ఈ రోజున భయపడితే ఏం జరుగుతుంది? ఎవరు భయపడ్డారు? ఏ విషయాల కొరకు ఎంతగా భయపడ్డారో చూసామా? అదే వాళ్ళ మీదకి వచ్చేసి మనం ఏం చేయాలి? సామెతల 18:10లో యెహోవా నామము బలమైన దుర్గం. దైవ సన్నిధిలోనికి వెళ్ళిపోవాలి మనం. నిజంగా దేవుని నామమును ఉచ్చరిస్తుంటే, నోటితో ప్రభు నామమును పలుకుచు ఉంటే, ఆయన నామము కలిగిన పాటలు పాడుచు ఉంటే, గడ్డ కట్టిన రక్తము సైతము అది నది ప్రవాహం వలె ప్రవహించాలి మన జీవితాల్లో.
ప్రవహించాలి. గడ్డలు సైతం మంచు కొండలు ఎలా కరిగిపోతాయి? హృదయంలో ఉన్న రక్తపు గడ్డలు కరిగిపోవాలి. ఆయన నామాన్ని ఉచ్చరిస్తుంటే, ఆయన నామాన్ని ప్రకటిస్తుంటే, ఆయన నామాన్ని ఒప్పుకుంటుంటే, ఆయన నామములో ప్రార్థిస్తుంటే, ఆయన నామములో పాట పాడుతుంటే, ఆయన నామములో వాక్యం చదువుతుంటే నరాలు మూలుగుల్లో ఎముకల్లో దేవుని శక్తి ప్రవహించాలి. అప్పుడు భయం ఎందుకు కలిగింది? ఏదో పాట పాడతాడు, భయం ఎందుకు, నీకు భయం ఎందుకు, ఏదో పాట పాడతారు కదా. అబ్బా యేసుక్రీస్తునితో ఉండి చేయి పట్టి నడపగా భయమేంటి, నీకు భయమేంటి? యేసుక్రీస్తునితో ఉండి చేయి పట్టి నడపగా భయమేంటి, నీకు భయమేంటి? జయమునిదే జయమునిదే ఓ సైనికుడా, భయములేదు భయములేదు ఓ సైనికుడా, జయమునిదే జయమునిదే ఓ సేవకుడా, భయములేదు భయములేదు ఓ సైనికుడా. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా. నిజం. మీకు ఏదో వాక్యం బోధించి నేను ఇంట్లోకి వెళ్ళి భయపడేవాడిని కాదు, లేదా ఇంట్లో భయంతో ఉండి మీకు ధైర్యంగా చెప్పేవాడిని కాదు. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తి, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తి. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. పాటలు పాడుతున్నాం, ఇంకా ఎతుకుతూనే ఉండాలి జీవితాంతం. ఆగమే బతులే. ఆయన నామమును, యెహోవా నామం ఎలాంటిదంట? బలమైన దాంట్లోకి వెళ్ళాలి మనం. నీకేం భయం కలిగింది, ఏ అభద్రత కలిగింది, ఏ విషయంలో నీకు ఆందోళన చెందుతున్నావు, ఆ విషయాలను బట్టి దేవుని ఆరాధించు. సురక్షితంగా ఉంటా. నెమ్మది లేకుండా ఉన్నారు ప్రజలు, సంతోషం లేదు, తింటనే. అసలు ఇంకో మాట చెప్పాలనంటే, ఈ కరోనా లేకముందు కంటే, లాక్డౌన్ రాకముందు కంటే ఇప్పుడు ఎక్కువ తింటున్నాం. అయినా ఇప్పుడు బలం రావట్లే, శక్తి రావట్లే, నెమ్మది ఉండదు. దేవుని నామమును ఆరాధించే ప్రతి వ్యక్తికి ఆయన బలమైన దుర్గంగానే ఉంటాడు. దాంట్లోకి ఎవరు వెళ్తారంట? నీతిమంతుడు అందులోనికి వెళ్ళిపోతాడు. వెళ్ళాలి, నీతిమంతుడు దైవ సన్నిధిలోనికి వెళ్ళాలి, దేవుని ఆరాధించడానికి వెళ్ళాలి. నీతిమంతుడు తన కుటుంబంతో కలిసి ప్రార్థించాలి. పరిస్థితులు అసలు బాగలేవు, జాగ్రత్తగా ఉందాం. జీవితంలో అజాగ్రత్తగా ఉండొద్దు. నిర్లక్ష్య స్వభావం దేవుని మీద అసలే ఉండొద్దు. వాక్యాన్ని చదవటం ప్రారంభించండి. తిరిగి దేవుని దయ మరలా జూన్ నెల వస్తుంది, 7వ తారీఖు. ఉండోళ్ళం గొప్ప భాగ్యవంతులం. జులై 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 ప్రైజుల 40 దినాల ఉపవాస ప్రార్థన. ఎవరైనా అటు ఇటు కాదని అనుకున్నవా, కరోనా పట్టుకుంటుంది. నేను ఉంటాను ప్రభు అను, అసలే రాదు నీ దగ్గర. జాగ్రత్త చెప్తున్న వాక్యం. జూలై 7 వస్తుంది. ధైర్యంగా సిద్ధపడండి, భయపడబాక నువ్వు దేని విషయంలో. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి 10వ వచనం, యెహోవా నామము బలమైన దుర్గం, నీతిమంతుడు అందులోనికే పరిగెత్తి. భయపడ్డ నీతిమంతుడు
హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఎంతవరకు భయపడకుండా ఉండాలనేది నేను ఫస్ట్ మాటతో చెప్పాను. ఆ మాట చదివి ముగించుతాం. యోబు గ్రంథంలో నుండి 40వ అధ్యాయం. యోబు గ్రంథం 40వ అధ్యాయం 22వ వచనం. అసలైతే 15వ వచనం నుండి చదవాలి. యోబు గ్రంథంలో 40వ అధ్యాయం 15వ వచనం నుండి ఆఖరి వచనం మన 23 వచనాల వరకు మనం చదువుకుంటే ఒక నీటి గుర్రమును గురించి, దేవుని సృష్టిలో సృష్టించిన ఒక జంతువును గురించి, దేవుని యొక్క వాక్యంలో ఏ రీతిగా ఎలా గొప్ప సాక్ష్యం ఉందో మనం ఆడ చూడగలుగుతున్నాం. దాని బలాబలాలను వాక్యం వివరిస్తుంది. ఈ రోజున మన బలాబలాలు ఏడనే, అసలు బలం ఉందా మనకి? ఎంత తింటాము? గడ్డి తినేదానికే బలం ఉంటే ఎంత మాంసం గుడ్లు తినేటోళ్ళకి మనకి ఎంత బలం ఉండాలంటే అసలు న్యాయంగా బతుకుందా మనకి? అసలు చదువుదాం చూడండి, బైబిల్ తీయండి. యోబు గ్రంథంలో 40వ అధ్యాయం 15వ వచనం నుండి మనం అక్కడ దేవుని వాక్యాన్ని, మరి దేవుడు మాట్లాడుతున్నాడు యోబుతో. ఏమని మాట్లాడుతున్నాడు? నేను చేసిన నీటి గుర్రమును నీవు చూచుచున్నావు కదా, ఎత్తువలె గడ్డి మేయును, దాని శక్తి దాని నడుములో ఉన్నది, దాని బలం దాని కడుపు నరములలో ఉన్నది. దేవదారు చెట్టు కొమ్మ వంగునట్లు అది దాని తోకను వంచును, దాని తొడల నరములు దిట్టముగా సన్నింపబడి ఉన్నాయి, దాని ఎముకలు ఇత్తడి గొట్టముల వలె ఉన్నవి, దాని ప్రక్కటెముకలు ఇనుప కమ్ముల వలె ఉన్నవి. అది దేవుడు సృష్టించిన వాటిలో గొప్పది, దాన్ని సృజించిన వాడే దాని ఖడ్గమును దానికి ఇచ్చును, పర్వతములలో దానికి మేత మొలుచును, అరణ్య జంతువులన్నీ అచ్చుట ఆడుకొనును, తామర చెట్లు క్రిందను జమ్మి గడ్డి మరుగునను పర్రలోను అది పండుకొనును, తామర చెట్లు నీడను దాన్ని ఆశ్రయించును, నదిలోని నెవరంజి చెట్లు దాన్ని చుట్టుకొని ఉండను. 23వ వచనాన్ని జాగ్రత్త చదువుతా ఈరోజు వాక్య భాగం. నదీ ప్రవాహము పొంగి పొర్లినను అది భయపడదు, యోర్దాను వంటి ప్రవాహము పొంగి దాని నోటి యొద్దకు వచ్చినను అది ధైర్యము విడవదు. హల్లెలూయా. అది ఈరోజు వాక్య భాగం. ప్రైస్లా. దేవుని వాక్యం ఏంటంటే, ఒక నీటి గుర్రాన్ని గురించి దేవుడు అంత సాక్ష్యం చెప్తున్నాడు. దాని బలాబలాలు చెప్తున్నాడు. మరి ఆయన పోలికలో ఉంది, ఆయన నామములో ధరించుకొని, ఆయన రక్తములో కడగబడి, మన యాత్ర ఎంత ధైర్యంగా ఉండాలి మనం. రేసులా దేవునికి మహిమ కలగాలి. కాబట్టి దేవుని బిడ్డలారా, అది భయపడదా? నీళ్ళు ఎక్కడి వరకు వచ్చినట్ట? అమ్మా చెప్పండి. నోటి ఎక్కడ కూడా ఇంకా ముక్కు ఒక్కటే ఉంది, ముక్కు మునిగితే అయిపోయినట్టు. అప్పుడు కూడా దాని భయపడలేదు. ప్రవాహం వచ్చేస్తుంది, నది ప్రవాహం మునుగుతుంది, కొట్లబడుతుంది. కాళ్ళు చీలమండలాలు మునిగాయి, మోకాళ్ళు మునిగాయి, నడుము మునిగింది, మెడలు మునిగాయి, నోరు చిన్న. నేను సావను అనుకుంటున్నాను, నేను బతుకుతాను అనుకుంటుంది. మనకి చిన్న తలనొప్పి వస్తే దాన్ని చుట్టుకుట్టి అయ్యేంటి అమృతానికి జెండు బొమ్మలు రాసి, చూడయ్యా చూడు
కొద్దిగా వేడి నీళ్ళు చేసి రాదయ్యా, అయ్యా కొద్దిగా చీనీలని అయ్యా, మజ్జిగ చేసి అయ్యా, అమ్మా అమ్మా అమ్మా. ఈరోజు బతుకుల్లో కొంత మార్పు వచ్చునుగాక. విశ్వాస యాత్ర నడకల్లో మన జీవిత విధానంలో గొప్ప మార్పు రావాలి. మార్పు రావాలండి, మార్పు రావాలి. ఒక నీటి గుర్రం శిరమండలాలు మునిగి, మోకాళ్ళు మునిగినాయి, మా చేతులు మునిగినాయి, నడుము మునిగింది. ఇంకా దానికి ఆశపడుతుంది, ఇంకా బతుకుతాను, ఇంకెంతవరకు వస్తుందో చూస్తాను, నేను బతుకుతుంది, ఇంకెంతవరకు వస్తే ఇసురా, ఎంతవరకు వస్తే కష్టం, ఎంతవరకు వామ్మో నేను బారిపోతున్నాను, ఎనికి బాటలో నీటి గుర్రం సవాల్ చేస్తుంది. యోర్దాను నదికి ఎదురు ఈదుతుంది. అప్పుడు మెడల్లో గడ్డం నీకు కనిపిస్తుందా నేను చేయబెట్టింది? ఏమండి ఇక్కడికి వచ్చిన కరోనా ఎక్కడోకి వచ్చి ఇక్కడ భయపడుతున్నాం. నోటి దగ్గరకు వచ్చిన మాస్క్ వేసుకుంటున్నది. భయపడట్లేదు. భయపడ్డదా వెంటనే కులిగిపోయేది. నేనని పొంగి పొల్లి ఆమె భయపడద్దు, అసలు భయపడద్దు. ఎప్పటి వరకు భయపడద్దు, ఎప్పటి వరకు కూడా భయపడద్దు. ఇంకొక మాట చదువుతాం. మరి దేవుని కీర్తన భాగాన్ని ఒకసారి తొందరగా చూద్దాం. ఆ మాట చదువుదాం. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉండండి. వాక్యమనే ప్రార్థన చేయండి. దేవునికి స్తోత్రం. ఎప్పటి వరకు భయపడద్దు అని అంటే 46వ కీర్తన, సాంగ్ నెంబర్ 46, 46వ కీర్తనలో మొదటి వచనం నుండి నేను చదువుతున్నాను. 46వ కీర్తన భాగం మొదటి వచనం నుండి, దేవుడు మనకి ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు కావున భూమి మార్పు నందినను, నడి సముద్రములలో పర్వతములు మునిగినను, మునిగిన పర్వతముల యొక్క సముద్రపు జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలినను, మనము భయపడకూడదు. భయపడదు. అటువంటి విశ్వాసంలో ఉన్నప్పుడు ఏ కరోనా మన చెంతకు రాదు, అంతకు రాదు. భయపడదు. 125 కీర్తన ఎప్పుడని చదువుకోండి. యెహోవా యందు నమ్మిక ఉంచువారు నిత్యము నిలిచే సియోను కొండ వలె ఉంటారు. కదలని కదలు అసలు భయపడవా. భూమిలో మార్పు రావచ్చు, సముద్రాలు పర్వతాల్లో మార్పు చెందవచ్చు, ప్రపంచ యావత్తులో మార్పు చెందవచ్చు, పరిస్థితులన్నీ మార్పు చెందవచ్చు, స్థితిగతుల్లో మార్పు రావచ్చు, ఉద్యోగాలలో మార్పు రావచ్చు, వ్యాపారాల్లో మార్పు రావచ్చు, ఆర్థిక పరిస్థితుల్లో మార్పు రావచ్చు, అనారోగ్య పరిస్థితుల్లో మార్పు రావచ్చు. కానీ నోటి వరకు ప్రాణము తెగిపోయేంత వరకు భయపడ్డావా, వెంటనే తెగులు వచ్చేస్తుంది. ఊరి వెంటనే వచ్చి భయపడలేదా, నేనేమి చేయలేదు అసలు. కాబట్టి భయపడక సురక్షితంగా దేవుని యందు ఉండాలంటే ఆయన యందు నమ్మిక ఉంచుతాం. ప్రైజ్ ది లార్డ్. భయపడే వారి మీదకి ఏమొస్తుందంట? ఊరు వస్తుంది మనుషులను. యోబు ఏదైతే అనుకున్నాడో, భక్తిహీనుడు ఏదైతే అనుకున్నాడో, కానీ నీతిమంతులు దేవుని నామములో ఒక దుర్గముగా
ప్రార్థించారు, పాటలు పాడారు, ఆరాధించారు, ధైర్యంతో. లోకమంతా మార్పులు వచ్చినా దేవుని సన్నిధిలో ప్రార్థించేవాడు భయపడడు. అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక.